క్యాన్సర్ దగ్గరకు వస్తే కనుక క్యాన్సర్ అన్న పదం ప్రపంచానికి ఇచ్చిందే యునాని మెడిసిన్. క్యాన్సర్ అంటే క్రాబ్, దాన్ని సర్తాన్ అంటాం మేము. సర్తాన్ అంటే క్రాబ్ ఎట్లా వెళ్తుంది, అది ముందరికి వెళ్తుంది, పక్కకంటే పక్కకి, వెనకంటే వెనక్కి, ఆల్ డైరెక్షన్స్ లో వెళ్ళే దానికి ఒక ప్రత్యేకమైన మూమెంట్ ఉంది కదా. అదే సేమ్ మూమెంట్ అన్నది క్యాన్సర్ సెల్స్ కూడా ఉంటుంది. ఈ డైరెక్షన్ ఆ డైరెక్షన్ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఆవారాగా తిరిగే సెల్ ఏంటి అంటే క్యాన్సర్. మన బాడీలో ఈ ఆవాల సెల్స్, క్యాన్సర్ సెల్స్ పుట్టిన పిల్లలో కూడా ఉంటాయి, మీలో కూడా ఉంటాయి, నాలో కూడా ఉంటాయి, అందరిలో ఉంటాయి. వాటి నెంబర్ కనుక పెరిగితేనే దెన్ ఇట్ ఇస్ డేంజరస్. సో ఈ నెంబర్ ఎట్లా పెరుగుతుంది అంటే సాధారణంగా ఫుడ్ అండ్ డ్రింక్స్ మాత్రమే కాదు, స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. రాత్రి నిద్రపోవడం ఏదైతే ఉందో, యాక్చువల్ గా యునాని కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే బాదే మగరిబ్ ఖానా, బాదే ఇషా, సూజానా, అంటే 7 కల్లా భోజనం చేయాలి, 8:30 తర్వాత పడుకోవాలి. అది యునాని మెడిసిన్ లో ఒక కాన్సెప్ట్. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే చెప్పబడ్డ ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఇప్పుడు మేము దాన్ని ప్రతి మా పేషెంట్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాం. ఎంతో మంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఉంటారు. 8:30 పడుకోవాలంటే మేడం సాయంత్రం పడుకోవాలా, పొద్దున 8:30 పడుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ గా మార్నింగ్ 3 o'clock to 5 o'clock మధ్యలో మెలకు వస్తుంది. 3 o'clock లేవాలంటే మేడం అర్ధరాత్రి లేవాలి అంటారు. అంటే ఎంతగా మనము మన అలవాట్లు మన ఇవి ఎంతగా మనము ఇదైపోయినామంటే రాత్రి 8:30 అన్నది సాయంత్రం అయిపోయింది, పగలు 3 అన్నది అర్ధరాత్రి అయిపోయింది అనమాట. అంటే ఈ కాన్సెప్ట్స్ నుంచి ఎప్పుడైతే మనం బయటకు వచ్చి మన లైఫ్ స్టైల్ కనుక మార్చుకుంటామో అప్పుడు క్యాన్సర్ సెల్స్ అన్నవి మనం చాలా ఈజీగా, క్యాన్సర్ ఒకటే కాదు ఎన్నో రకాల డిసీజెస్ నుంచి బయటపడాలి. బ్లడ్ క్యాన్సర్ నుంచి బయటపడాలి అంటే ఎగ్జాంపుల్ ఒకటి, అంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో అలా ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే కనుక టొమాటో జ్యూస్ ఏదైతే ఉందో అది డైలీ 1 కప్ ఆఫ్ టొమాటో జ్యూస్ తాగితే కనుక వాళ్ళ దగ్గర 90% ల్యూకేమియాస్ ని వాళ్ళు అక్కడే అంటారు. నెంబర్ 2 క్యాన్సర్స్ లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, కొలోన్ క్యాన్సర్స్. ఈ కొలోన్ క్యాన్సర్స్, ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ క్యాన్సర్స్ నుంచి బయటపడాలి అంటే చిక్కుడుకాయ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక ఉడకబెట్టి ఒక కప్పు కనుక దానిపైన మిరియాల పొడి, సాల్ట్ కనుక మీరు చల్లుకొని తిన్నట్టయితే కనుక కొలోన్ క్యాన్సర్స్ నుంచి బయటపడచ్చు. అన్నిటికీ ఓన్లీ 1 ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఇవి రెండో కాక మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఈ మీడియా ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది నేను చెప్పింది కాదు, రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే 20 ఏళ్ల లోపల కనుక ఆడపిల్లలకి కనుక పెళ్లి అయితే కనుక వాళ్ళకి 90% యూటరైన్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ నుంచి బయటపడచ్చు. ఈ ఒక్క పాయింట్ చాలని కూడా వాళ్ళని తొందరగా పెళ్లి చేయడానికి, వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకోవడానికి. సో ఇప్పుడు 40 ఏళ్ళకి పెళ్లి చేసుకొని IVF లతో పిల్లలు కనడం వల్ల కూడా క్యాన్సర్ పెరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. IVF కోసం విపరీతంగా ఇంజెక్షన్స్ తీసుకొని టాబ్లెట్లు మింగి ఇవన్నీ చేయడం వల్ల కూడా ఏమైపోతుందంటే బాడీ అనేది క్షేత్రమే పాడైపోయిన తర్వాత బీజం ఎక్కడ గొప్పగా వస్తుంది, కామన్ కదా అది. సో అలా నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాగా ఇదైపోతున్నారు.